బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ గెలిస్తే రెండో టెస్టులో ఆస్ట్రేలియా సత్తా చాటింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. దీంతో మూడో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఆడిన 2 టెస్టుల్లో ఎవరేం సాధించారన్నది కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటివరకు గణాంకాల్లో చూస్తే సిరీస్లో అత్యధికంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పరుగులు సాధించాడు. 3 ఇన్నింగ్స్ల్లో కలిపి హెడ్ 240 పరుగులు చేశాడు. రెండో స్థానంలో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. జైస్వాల్ 4 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగాడు. 185 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. 4 ఇన్నింగ్స్ల్లోనూ నితీష్ కుమార్ రెడ్డి నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మిస్టర్ డిపెండబుల్గా పేరు తెచ్చుకున్నాడు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 163 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 4 ఇన్నింగ్స్ల్లో బరిలో దిగాడు. 147 పరుగులు సాధించాడు. పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. రెండో టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి ఇప్పటివరకు 123 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. 4 ఇన్నింగ్స్ల్లో కలిపి 87 పరుగులకే పరిమితమయ్యాడు. యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ కూడా అంచనాలకు తగినట్టుగా ఆడలేదు. గాయంతో గిల్ తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు. కానీ రెండో టెస్టులోనూ బిగ్ స్కోర్ను సాధించలేకపోయాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 59 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 33 పరుగులు చేశాడు. అశ్విన్ 2 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 29 పరుగులు సాధించాడు. వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రెండో టెస్టులోనే బరిలో దిగాడు. కానీ 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 10 పరుగులు కూడా చేయలేదు. 9 పరుగులకే పరిమితమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 12 వికెట్లు దక్కించుకున్నాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. స్టార్క్ 11 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆసీస్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. సిరీస్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 వికెట్లు దక్కించుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 9 వికెట్లు తీశాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో ఆడిన హేజిల్ వుడ్ 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సిరీస్ ముగిసేసరికి వికెట్ల రేసులో ఎవరు టాపర్గా ఉంటారనేది ఆసక్తి రేపుతోంది.